కూటమి ప్రభుత్వం అన్నదాతలను మోసం చేస్తుందని కాకినాడలో వైసీపీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు వైసీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపుతో రైతులతో ధర్నా నిర్వహించారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని అన్నారు. రైతులకు ఇస్తామన్న డబ్బుని వెంటనే వారి ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నాయకులు జేసీకే వినతి పత్రాన్ని అందజేశారు. ఏలేరు ప్రాంతానికి సంబంధించి ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి ఏలేరు రిజర్వాయర్ దగ్గరలో ఏలేరు రిజర్వాయర్ మీద ఏలేరు ప్రధాన కాలువల్లో మరి గట్లు వేయడం, అదేవిధంగా ఇప్పుడైతే రోడ్లు 40 అడుగులు రోడ్లు వేయడం, అంతేకాకుండా చాలా చోట్ల వేలంకలు వేయడం. దీనివల్ల చాలా రైతాంగానికి, దిగువ ప్రాంత రైతాంగానికి, అన్ని నియోజకవర్గాల ప్రజలకి చాలా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయి. నీటికి ఎద్దడి ఏర్పడి పంటలు నాశనం అయిపోయే పరిస్థితులు వస్తాయి. రైతులందరూ నిన్న మొన్న కూడా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన రైతులందరూ నిన్న మొన్న మా దగ్గరకు వచ్చి మా అందరికీ కూడా వారి కష్టాలను చెప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా తిరుమాలి దగ్గర మొత్తం ఏలేరు కాలువకి సంబంధించిన కాలువలో పెద్ద పెద్ద ప్రొక్లైనర్లు పెట్టి ఇసుక 20 అడుగుల లోతు ఇసుక తవ్వుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అక్కడ ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది కనుక ఇది ఇలాగే కొనసాగితే వచ్చే నీరు కూడా, రేపు వదిలే నీరు కూడా మరి కింద ప్రాంత రైతులకు రాక పంట నష్టపోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అన్నదాతలకు అండగా వైఎస్ఆర్సీపీ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గౌరవ మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కాకినాడ జిల్లాలోని నాయకులందరం కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఒక ర్యాలీగా వచ్చి ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రాన్ని కూడా ఇచ్చాం. మీకు తెలుసు, 7 నెలల పరిపాలనలో సూపర్ 6 అమలు చేయకపోగా వాళ్ళు అమలు చేసే సూపర్ 6 ఏంటంటే కక్ష సాధింపులు చేయడం, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద కేసులు పెట్టడం, రైతుల్ని గాలికి వదిలేయడం, ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా హామీల గురించి ఎవరన్నా అడిగితే వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి వేధించడం, ఉచిత ఇసుక ఆ పేరుతో దోపిడీ, ఇంకా లిక్కర్ పాలసీ మీకు తెలుసు. ఈ విధంగా అసలు సూపర్ 6 వదిలేసి ఈ కొత్త సూపర్ 6 తీసుకొచ్చి వాళ్ళే సొంతంగా ఒక రాజ్యాంగాన్ని రాసుకుని రెడ్ బుక్ అని ఆ రెడ్ బుక్ పట్టుకుని తిరుగుతూ ఎప్పుడో మేము చదువుతూ ఉండేవాళ్ళం మన అందరం పూర్వం. అలాంటి సంఘటనలన్నీ రాష్ట్రంలో పరిచయం చేస్తూ ఉన్నారు.